ప్రెగ్నెన్సీలో బీపీ వస్తే కనుక మళ్ళీ అది లైఫ్ లాంగ్ ఉండిపోతుంది అనే అపోహలు ఉంటాయి. వాళ్ళకి ఏంటంటే డెఫినెట్గా 100% అది కంటిన్యూ అయిపోతుంది లైఫ్ లాంగ్ అని చెప్పడానికి అవ్వదు. బట్ ప్రెగ్నెన్సీలో 20 వారాల తర్వాత బీపీ వస్తే కనుక అది డెలివరీ తర్వాత తగ్గడానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. బట్ ఒక్కొక్కసారి ప్రెగ్నెన్సీ ముందు నుంచి బీపీ ఉన్న వాళ్ళకి కంటిన్యూ అవుతూ ఉంటుంది. ఒక్కొక్కసారి ప్రీ ఎక్లాంప్సియా ఉన్న వాళ్ళకి కూడా ఒక్కొక్కసారి తర్వాత డెలివరీ తర్వాత కంటిన్యూ అయిపోతూ ఉంటుంది. దానికి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే కనుక ఇవి కంటిన్యూ అవ్వకుండా క్రానిక్ హైపర్టెన్షన్లోకి వెళ్లకుండా ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. అవి ఏంటంటే మళ్ళీ అగైన్ డైట్, ప్రాపర్ డైట్ అండ్ బ్యాలెన్స్డ్గా ఈ కాయగూరలు, ఆకుకూరలు, పప్పుకూరలు ఇలాంటివన్నీ తీసుకుని ఆయిల్ తగ్గించి, సాల్ట్ తగ్గించి, మసాలాలు లేకుండా అలా తింటూ ఉండాలి. అండ్ రెగ్యులర్ ఎక్సర్సైజ్ వెయిట్ పెరగకుండా రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తూ ఉండాలి. అండ్ యోగా, మెడిటేషన్ అవి కూడా చాలా హెల్ప్ చేస్తాయి. ఇంకొకటి ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీ ఆఫ్ బీపీ ఉన్నవాళ్ళు, ఫ్యామిలీలో పెద్దవాళ్ళకి బీపీ ఉన్నవాళ్ళు వాళ్ళు ఇంకా ఎక్కువ కేర్ఫుల్గా ఉండాల్సి ఉంటుంది. అండ్ డాక్టరు చెప్పిన ప్రకారం రెగ్యులర్గా చెకప్లకు వెళ్ళి డెలివరీ అయిపోయింది కదా ఇంకా వెళ్ళక్కర్లేదు కదా అనుకోకుండా రెగ్యులర్గా కొన్నాళ్ళు మేనేజ్ చేయాల్సి ఉంటుంది. సపోజ్ ఒక్కొక్కసారి 1 మంత్ 2 మంత్స్ తర్వాత కూడా తగ్గుతూ ఉంటుంది. సో అంత పీరియడ్ కూడా మీరు రెగ్యులర్గా మానిటర్ చేసుకుంటూనే ఉండాలి బీపీ. కొంతమందికి ఆ 2 మంత్స్ తర్వాత ఇంకా కంటిన్యూ అయితే యూజువల్గా కంటిన్యూ అయిపోతుంది. సో అందుకని కేర్ఫుల్గా డాక్టర్ చెప్పినట్టు అన్నీ చేసి మెడిసిన్స్ అది వాడుతూ ఉంటే కనుక మీకు క్రానిక్ హైపర్టెన్షన్లోకి వెళ్లకుండా ఉండటానికి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. అండ్ ఇంకొకటి ఏంటంటే మీరు రెగ్యులర్ చెకప్స్ ఒకటి అండ్ యోగా, బ్రీదింగ్ ఎక్సర్సైజెస్ చాలా ఉపయోగపడతాయి బీపీ ఉన్న వాళ్ళకి. అండ్ దెన్ బ్రెస్ట్ ఫీడింగ్, బేబీకి ఫీడ్ చేస్తే కనుక అది కూడా చాలా పాజిటివ్గా తీసుకొని క్రానిక్ హైపర్టెన్షన్లోకి వెళ్లకుండా అది కూడా నివారిస్తుంది. సో ప్రెగ్నెన్సీలో బీపీ ఉన్నవాళ్ళు ఇలాంటి జాగ్రత్తలన్నీ తీసుకుని వెయిట్ తగ్గించుకోవటం, డైట్ కంట్రోల్ చేసుకోవటం, ఎక్సర్సైజ్ చేసుకోవటం అండ్ రెగ్యులర్గా బీపీలు చూసుకొని డాక్టర్తో సంప్రదించి ఇవన్నీ చేసుకుంటూ ఉంటే కనుక కొన్ని లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవి చేసుకుంటే కనుక యూజువల్గా మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అండ్ బీపీ యూజువల్గా క్రానిక్ హైపర్టెన్షన్లోకి వెళ్ళదు. అండ్ బ్రెస్ట్ ఫీడింగ్ ఈజ్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్ బీపీ ఉన్న వాళ్ళకి. సో జాగ్రత్తగా ఉంటే ఏ ప్రాబ్లమ్స్ ఉండవు.